దైవ జనాంగమా, చాలా సందర్భాల్లో వాళ్ళు మనకు సపోర్టుగా ఉంటారు, వీళ్ళు మన పక్షమై వకాల్తా పుచ్చుకుంటారు, వీళ్ళు మనతో ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో వాళ్ళే మనకు ద్రోహం చేసి శత్రువులుగా మారిపోయి మనల్ని అభాసుపాలు చేసి, అలాగని నాకు ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు, ఎవరు నాకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు అంటాకి లేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఏ సహాయం అందించారు ఆయన? ఈక్వలెంట్ కంపానియన్షిప్. ఒకళ్ళకొకళ్ళు సహకారులై ఉండాలి. కానీ ఈరోజు ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో అనుకుంటాం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మనం అని అనుకుంటాం, కానీ వాళ్ళే మనకు ద్రోహం చేస్తారు, మనతో నిలబడరు. అది మీకు కొదవగా ఉంది కదా. ఆ లోన్లీనెస్ అనేది, ఒంటరితనం అనేది మిమ్మల్ని గుండెలు పిండేస్తుంది కదా. ఒక్కోసారి అందరూ ఉంటారు, అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతూ ఉంటారు. అందరూ ఉంటారు చెప్పుకోవడానికి, కానీ మనసులో మాత్రం లోన్లీ ఫీలింగ్. దైవ జనాంగమా, అందుకే పౌలు 2-3 దఫాలుగా రాస్తాడు, దేవుడు నమ్మదగినోడు. యేసు క్రీస్తుకి కూడా 24 గంటలు మందితో తిరుగుతూ ఉండేవాడు నా ప్రభు. అలాంటిది గురువారం రాత్రి ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకున్నారో చక్కని అందరూ ఎస్కేప్ అయిపోయారు, ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కడే చీకట్లో ఉన్నాడు. ఏదైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోనికి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాలి. కానీ మనతో అంతము వరకు నిలిచి ఉండేది మన ప్రభు ఒక్కడే. నమ్మదగిన వాడు ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని చేయి విడిచిపెట్టకుండా ముందుకు నడిపించే దేవుడు ఆయన. ఒకవేళ ఆ కోణంలో మీరు కొదువై ఉన్నారా, నిశ్చయముగా ప్రభుతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండండి. అనుక్షణం పిలిస్తే పలకరించేవాడు నా ప్రభు.